ఓం గణేశాయ నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీమద్భాగవతం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. దశమ స్కందము. కృష్ణ భగవానుడు మధురకు వెళ్తున్నాడు. బృందావన రాసలీలలు అయిపోయాయి. మధురకు వెళ్తున్నాడు. శ్రీకృష్ణుని ఆగమనము. మధురాపుర లీలలు. రథంలో కూర్చుని ఉండిన బలరామకృష్ణులు స్నానం చేస్తున్న అక్రూరనకు యమునా జలములలో కనిపించారు. అరే, రథాసీనులయ్యున్న ఆ బాలురు ఇంతలో ఈ నది మధ్యలో ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయిన అక్రూరుడు లేచి నిల్చొని రథం వైపు చూశాడు. అన్నదమ్ములిద్దరూ రథంలోనే కూర్చుని ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇదేమి వింత, రథములోనూ నదిలోనూ ఒకేసారి ఉండటం ఎలా సాధ్యపడుతుంది? నా మతి భ్రమించటం లేదు కదా అనుకొని కళ్ళు నలుపుకుంటూ మళ్ళీ స్పష్టంగా చూడాలి అనుకుని నీట మునిగాడు. ఆ నది మధ్యలోనే కనిపించారు. ఫణిరాజైన ఆదిశేషుడు 1000 పడగలతో రాజవేషములో రత్నమణి భూషణాలతో మెరిసిపోతున్నాడు. శేషశాయి అయి పీతాంబరధారి అయి శాంతాకారుడై చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు. నీలమేఘశ్యాముడు. బ్రహ్మరుద్రాది దేవతలు, సనకాది మునులు, నంద సనందనాది పార్షాదులు, ప్రహ్లాద నారదాది భాగవోత్తములు చుట్టూ చేరి దివ్య స్తోత్రాలు చేస్తున్నారు. 12 శక్తులతో కూడి శ్రీదేవి సేవ చేస్తుంది. ఇటువంటి అపూర్వమైన అద్భుతమైన దివ్య దర్శనాన్ని గాంచించాడు మహాభాగ్యశాలి అయిన అక్రూరుడు. ఒక్క క్షణం పాటు నోట మాట రాక భక్తి సంబరాలతో ఇలాగా స్తుతించాడు. శ్రీమానని మానసచోర శుభాకార ప్రళయ జలదిలో క్రీడించే శ్రీమన్నారాయణ వటపత్రశయన చతుర్ముఖ బ్రహ్మోద్భవ పద్మనాభ, నీ మహిమను తెలుసుకోవటానికి కానీ వర్ణించటానికి కానీ ఆ బ్రహ్మకు కూడా సాధ్యపడదు కదా. నీవు అంతర్యామివి, సర్వసాక్షివి, ఈశ్వరుడవు. నిన్ను జ్ఞానులు, భక్తులు, యోగులు పలు విధాలా కొలుస్తారు. వేరే మార్గాలలో ప్రవహించే నదులన్నీ సముద్రాన్నే ప్రవేశించినట్టు అన్ని మార్గాల యొక్క గమ్యము నీవే కదా ప్రభు. నీవు అంతటా నిండి ఉన్నావు. నీకు అందరూ సమానమే. మృత్యు రూపంలో వేదాలను సంరక్షించావు. హయగ్రీవుడవై మధుర కైటబులను హతమార్చినావు. కూర్మరూపుడవై మందరగిరినెక్కినావు. వరాహుడవై భూమండలాన్నే ఉద్ధరించి హిరణ్యాక్షుని అంతం చేశావు. నరసింహుడవై భక్త శిరోమణి అయిన ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని రక్షించావు. వామనుడవై బలిచక్రవర్తి గర్వాన్ని అనుగ్రహించావు. భార్గవరాముడవై దుష్ట క్షత్రియులను ధనుమాడావు. దశరథరాముడవై దశకంఠ రావణుని హతమార్చావు. వాసుదేవుడవై వసుంధర భారాన్ని బాపనున్నావు. కల్కి రూపుడవై లోక కళ్యాణమే చేయనున్నావు వాసుదేవా. సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపుడవై సృష్టి స్థితి సంహార శాస్త్రధర్మ రక్షణ నిర్వహణ కార్యాలను జరుపుతావు. నీకు నా ప్రణామాలు కృష్ణ పరమేశ్వర. నిన్ను తెలుసుకొనలేక అజ్ఞానుడనైన నేను నిన్ను స్తుతించగలనా స్వామి? నీ మాయలోనే మునిగి ప్రవర్తిస్తున్న వానిని, సంసార దుఃఖములోనున్న వానిని నన్ను కరుణించి అనుగ్రహించు. నీకు నా దండ ప్రణామాలు అని స్తుతించిన అక్రూరుని దృష్టి నుంచి స్వామి తన దివ్య దర్శనాన్ని ఉపసంహరించుకున్నాడు. అక్రూరుడు నది నుంచి రథం వద్దకు తిరిగి వచ్చాడు. అప్పుడు కృష్ణుడిలా అడిగాడు, అక్రూరా, నీవు స్నానానికి వెళ్ళి చాలాసేపయింది.
నది కూడా అంత దూరమేమీ కాదు కదా. అక్కడ నీటిలో కానీ, భూమిలో కానీ, ఆకాశంలో కానీ ఏదైనా వింత విశేషమేమన్నా కనిపించిందా అని అడుగ్గా అక్రూరుడు ఇలా చెప్తున్నాడు. ఓ మహానుభావ, నీలో లేని వింతలు ఏ లోకాలలోనైనా ఉంటాయా? ఇక నీటిలోనూ నింగిలోనూ మాత్రం ఎలాగుంటాయి అని వడివడిగా రథాన్ని నడపసాగాడు. సాయంకాలానికి మధురాపురి పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికే బళ్లతో అక్కడకు చేరుకున్న నందాదులు బస ఏర్పాటు చేసి ఉండటం చూసి రామకృష్ణులు అక్కడ దిగిపోయి అక్రూరుని పోయి తమ రాకను గురించి కంసుడికి తెలియజేయమన్నారు. అక్రూరుడు బలరామకృష్ణులను తమ మిత్ర బృందంతో సహా తన గృహానికి విచ్చేసి తన ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఇంటిని పావనం చేయమని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తాము వచ్చిన పని పూర్తి అయిన కంస సంహారం తరువాత వస్తానని మాట ఇచ్చి పంపించి వేశాడు. అక్రూరుడు కంసుని వద్దకు వెళ్ళి బలరామకృష్ణ నందాదుల రాకను తెలియజేశాడు. ఆ తరువాత కృష్ణ బలరామ గోపకుమారులతో కూడి మధురానగర సందర్శనానికి బయలుదేరాడు. సుందర వదనులు, సుందర భవనాలు, కోటలు, రాజభవనాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఉద్యానాలు, అంగడులు మొదలైన వాటి శోభలతో ఉన్న మధురానగర విలాసాలను తిలకించారు. ఆ పురవీధుల్లో నడుస్తున్న గోపాల చూడామణిని చూసి రమణులు ఇలా అనుకుంటున్నారు. వారు ఇదివరకే నందనందను యొక్క లీలా వినోద గాథలను విని ఉన్నవారు గనుక అతనిని చూసి తరించాలనుకున్నారు అనుకుంటూ అందగత్తెలందరూ గోవింద సందర్శనోత్సాహాలై ఒకరినొకరు పిలుచుకుంటూ వెళ్ళారు. వారు చేస్తున్న పనులన్నీ ఎక్కడే విడిచి తొందరలో సరిగా అలంకరించుకొనటం కూడా మర్చిపోయి పరిగెత్తారు. మేడలపైన, మిద్దెలపైన, ఎత్తైన అరుగులపైన ఎక్కి నిల్చుని నిక్కి చూస్తున్నారు. అప్పటికే వారందరికీ నీ కృష్ణుని బాలలీలలన్నీ తెలిసియుండెను ఇలాగా అనుకున్నారు. చెలియా, ఇతడేనటే రాక్షసి చనుపాలు తాగి దాని ప్రాణాలు హరించిన ఆ అద్భుత బాలకుడు. ఇతడే నందుని భార్యను తన నోటిలో విశ్వమంతణ్ణి చూపిన దివ్య బాలుడు. ఇతడే అంట గోకులంలో వెన్నెలను దొంగిలించింది తినిన కొంటె బాలుడు. ఇతడేనట గొల్లకన్యల మనస్సులను దొంగిలించిన సుందరుడు. ఇతడు లేని ఊరు అడవియే. ఇతనిని పొందలేని జన్మ నిష్ఫలము. ఇతనిని స్తుతించని వాక్కు పక్షి అరుపే. ఇతనిని దర్శించలేని చూట్కులు వృధాయే. ఇతనిని ఆ గోకులంలోని పడుచులందరూ లాలిస్తూ స్పృశిస్తూ అతనితో సంభాషిస్తూ నవ్వుతూ నాట్యం చేయిస్తూ అతనినే ధ్యానిస్తూ నిత్యము ఆనందిస్తారట. వారు పూర్వజన్మలో ఎలాంటి తపస్సులు చేశారో కదా అనుకుంటూ ఆ మధురాపుర వనితలందరూ తమ నేత్రాలతో శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తూ నేత్రపర్వంగా తిలకిస్తూ హృదయాలలో నింపుకొని ఆ రూపాన్ని అక్కడ పదిలపరుచుకున్నారట. మధురాపుర ప్రజలు, బ్రాహ్మణులు బలరామకృష్ణులను పలు విధాలుగా పూజించారు. బలరామకృష్ణులు వారి స్నేహితులు మధురానగర్ వీధుల్లో నడిచి వస్తుండగా ఉతికిన బట్టలు పట్టుకుని వెళ్తున్న ఒక చాకలి వానిని చూశారు. వానిని నిలిపి కృష్ణుడు ఇలా అన్నాడట. ఓ రజక శ్రేష్ఠ, మేము మీ రాజుగారి అతిథులము, అతని మేనళ్ళుళ్ళం కూడాను. ధనుర్యాగం చూడటానికి వచ్చాము. ధరించటానికి మాకు మంచి దుస్తులు లేవు. నీ మూటలోని కొన్ని మాకు ఇస్తే నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఆ రజకుడు మిక్కిలి రోషావేశపరుడై పొగరుబోతుగా ఇలా వాగాడు. ఏమిరా గొల్లడింబక,
పాలు నెయ్యి తిని కొవ్వెక్కిందా? నేనెవరో తెలుసా? కంసరాజు యొక్క రజకుణ్ణి. రాజుగారి వస్త్రాలు మీకు కావాలా? వాటిని ధరించే అర్హత మీకుందా? మా రాజభటులు చూస్తే మీకు దేహశుద్ధి చేస్తారు. మహారాజునకు తెలిస్తే మీ తలలు తెగిపోతాయి. మీకు ఇంత పొగరా? మీ దారిని మీరు పోతారా, ప్రాణాలు పోగొట్టుకుంటారా అని వదరుతున్న ఆ సాకలివానిపై శ్రీకృష్ణుడు కోపగించుకొని చేతితో ఒక్క వేటు వేసేసరికి వాడు చచ్చిపడ్డాడు. కృష్ణ బలరామాదులు వారికి కావలసిన దుస్తులను తీసుకొని మిగిలిన వాటిని అక్కడే విడిచి ముందుకు సాగిపోయారు. ఒక చేనేత పనివాడు ఎదురుగా వచ్చి వారికి చక్కని వస్త్రాలను అర్పించాడు. వాటిని వారు ప్రీతితో స్వీకరించి ఆ పనివానికి సంపదను అనుగ్రహించారు. తరువాత పూలమాలను కట్టే సుధాముని ఇంటికి వారు వెళ్ళారు. సుధాముడు వారిని అర్ఘ్యపాధ్యాదులతో సత్కరించి ఆనందించాడు. ఆనందం పెళ్ళుబోక ఇతడు ఇలా అన్నాడు: అతడు భూమండలాన్ని సంరక్షించటానికి అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వలన మా వంశమే పావనమైంది. నా తపస్సు ఫలించింది. నా జన్మ సార్థకమైంది. నా గృహం లక్ష్మీకరమైంది. నా కోరికలు తీరాయి. ఇక నేనేమి చెయ్యాలో, ఎలా నడుచుకోవాలో ఈ దాసునికి సెలవియ్యండి అని పలికి రామకృష్ణులను సుగంధ పుష్పాలతో అలంకరించి పూజించాడు. వారు మిమ్మల్ని మిక్కిలి వాళ్ళు సంతసించి వరమిస్తాం కోరుకో అన్నారు. అతడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: స్వామి, నీ దర్శనం పాదస్పర్శనములే సర్వ సౌభాగ్యాల కంటే ఉత్తమోత్తమము. అవి నాకు లభించాయి. నా జన్మ తరించింది. నాకు ఇంకేమి కావాలి? ఇలాంటి ఉత్తమమైన కోరికను కోరిన సుధాముని యందు స్వామి సంతుష్టుడై తదాస్తు అని సుధామునకు బలము, ఆయుష్షు, ఐశ్వర్యము, తేజస్సు, యశస్సు అన్నీ అడగకుండానే అనుగ్రహించారు. అందరూ మళ్ళీ రాజవీధిలో నడవసాగారు. వారికి దారిలో ఒక స్త్రీ ఎదురుపడింది. ఆమె సుగంధ లేపనాలు, చందనము, అత్తరులు కంసునకై తీసుకెళుతుంది. ఆమె చాలా సౌందర్యవతి, కానీ శరీరము 3 వంకరలుగా ఉండటం చేత గూనిగా నడుస్తోంది. కృష్ణుడు ఆమె యందు జాలిపడి ఆమెను పలకరించాడు. ఓ మానిని, నీవెవ్వరి దానవు? నీ పేరేమిటి? ఈ లేపనాలను ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? వీటిని మాకిస్తే చక్కని దానవు అవుతావు అనగా కృష్ణుడు వక్రరూపం చూసి గేలి చేస్తున్నాడని భావించి ఆమె ఇలా అన్నది: ఓ సుందర శరీరుడా, నీవైతే చూడచక్కని వాడవే గాని చక్కగా లేని వారిని చూసి పరిహాసాలాడబోకు. అందరికీ చక్కదనాలు ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను అందరూ త్రివర్క అంటారు. నేను కంసరాజు గృహంలో సైరంధ్రిని. చక్కని సుగంధ లేపనాలను తయారు చేసి రాజునకు పూస్తాను. అతడు నా సేవను నిజంగా మెచ్చుకుంటాడు. మీరు కూడా నేనిచ్చే లేపనాలను పూసుకుంటారా అని అమాయకంగా అడిగిన ఆ సుందరి పట్ల స్వామి జాలిపడి ఆమె సేవను స్వీకరించి ఆమె అవిటితనాన్ని తొలగించి సంకల్పించాడు. ఆమె రామకృష్ణుల సుందర విగ్రహాలకు లేపనాలు పూసింది. కన్నుల పండుగగా ఆ మనోహర రూపాలను తిలకించి ప్రేమతో హృదయంలో పదిలపరుచుకుంది. శ్రీకృష్ణుడు ఆమె 2 పాదాలను తన పాదాలతో అదిమిపెట్టి తన 2 చేతులతో ఆమె యొక్క గడ్డమును, తలను పట్టుకుని పైకి లేవనెత్తాడు. ఆమె శరీరం వంపులు తీరి తిన్ననైది. ఆమె ఒక సర్వాంగ సుందరి అయి నిల్చుంది. స్వామి స్పర్శతో ఆమె పరవశించిపోయింది. స్వామిని మనసారా అర్చించింది. తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. కృష్ణుడు తాను వచ్చిన పనిని ముగించుకున్న తరువాత వస్తానులే అని చెప్పి ముందుకు సాగిపోయాడు. మధురా విజయం, కంసాది దుష్టుల సంహారం,
శ్రీకృష్ణ బలరామాదులు మధురాపురి రాజవీధులను తిలకిస్తూ నడిచి వెళ్తుంటే ఆ పురప్రజలు వారికి పుష్ప హారాలు హారతులు కానుకలు ఇస్తుండేవారు. స్త్రీలు వారి సుందర రూపాలను చూసి ముగ్ధులయ్యారు. కృష్ణాదులు ధనుస్శాలను వెళ్ళారు. అనేక మంది యోధులచే కాపాడబడుతున్న ఆ గొప్ప ధనుస్సును భటులు వారిస్తున్నా వినకుండా శ్రీకృష్ణుడు ఎడమ చేత్తో పైకెత్తి ఎక్కుపెట్టి నారిని మొరాయిస్తూ చెరకు గడను విసిరినట్లు దానిని విసిరివేశాడు. ఆ శబ్దానికి దిక్కులు మారుమ్రోగాయి. కంసుడు హడలిపోయాడు. సైనికులు బలరామకృష్ణులను వధించటానికి ముందుకు వచ్చారు. విరిగిపోయిన ధనుస్సు ముక్కలతో రామకృష్ణులు ఆ సైనికులందరినీ అంతం చేశారు. వీర విహారం ముగించుకొని అందరూ బస్కు చేరుకున్నారు. ధనుర్భంగం గురించి పురప్రజలు తెలుసుకొని ఆ యువకులు సుందర విగ్రహులే కాకుండా సింహబలులు కూడాను అని ఆశ్చర్యపోయారు. వీరిని కంసుడు బతకనిస్తాడా అని భయపడ్డారు. కంసుడు అంతా తెలుసుకున్నాడు. కలత చెందాడు. నిద్ర పట్టలేదు. దుస్వప్నాలు దాడి చేశాయి. మరణం ఆసన్నమైందనుకున్నాడు. ఏ క్షణాన మృత్యువు కృష్ణ రూపంలో రానుందో అని భయంతో తుల్లిపడుతున్నాడు. కంసుని వ్యూహం ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయి. మల్ల యుద్ధ రంగం సిద్ధంగా ఉంది. సైనికులు చుట్టూ సిద్ధంగా నిల్చున్నారు. పతాకాలు తోరణాలతో అంతా కలకల్లాడుతుంది. మంత్రులు, సామంతులు, పురపెద్దలు, ఆహ్వానితులు, పురుషులు, స్త్రీలు అందరూ తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. ఆ ఉన్నతమైన మంచపై కంసుడు ఉచితాసనాలపై అతని ముఖ్య సన్నిహితులు కూర్చున్నారు. వాద్యాలు మ్రోగుతున్నాయి. పర్వతాకారులైన మల్లులు జబ్బులను తొడలను చరుచుకుంటూ కండలు ప్రదర్శించుకుంటూ మల్లరంగమంతా భీకరంగా కదందొక్కుతున్నారు. చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోషలుడు అనే ముఖ్యులే కాక ఇంకా ఇతర మల్లులు కూడా ఉన్నారు. వారి గురువులు కూడా వారిని ప్రోత్సహించడానికి వచ్చి కూర్చున్నారు. ప్రేక్షకులంతా ఏమి జరుగుతున్నదో అని ఎదురు చూస్తున్నారు. బలరామకృష్ణులు చక్కగా అలంకరించుకొని టీవీగా నడుచుకుంటూ మల్లరంగ ద్వారం వద్దకు వచ్చారు. కానీ ప్రవేశించటానికి వీలు లేకుండా అడ్డంగా ఐరావతం లాంటి మహాకాయంతో కువలయాపీడమనే పేరుగల కంసుని ఏనుగు అక్కడ నిల్చుంది. రామకృష్ణుల్ని చూడగానే మావటివాడు ఏనుగును వారిపైకి పురిగొల్పటం చూసిన కృష్ణుడు మావటి వానితో భూమి దద్దరిల్లే స్వరంతో ఇలా అన్నాడు, ఓరి అంబష్టా, ఏనుగును పక్కకు తొలగించు, లేకుంటే దానితో పాటు నిన్ను కూడా యమపురికి పంపిస్తాను అని గద్దించిన వాడు లక్ష్య పెట్టకుండా దానిని కృష్ణుని మీదకు పురుగొల్పాడు. అది పరుగున పోయి కృష్ణుడు తన తొండముతో కాలసర్పంలాగా చుట్టి వేసింది. కృష్ణుడు దాన్ని పట్టు నుంచి జారిపోయి దాని కాళ్ల మధ్య దూరాడు. ఏనుగు తన తొండముతో అంతటా తడిమి తన కాళ్ల మధ్యనున్న బాలుని పట్టుకొనబోయింది. కృష్ణుడు దాని వెనక కాళ్ల మధ్య నుంచి బయటికి వచ్చి దాని తోకను పట్టుకొని ఎనుకకు ఈడ్చి బొమ్మను తిప్పినట్టుగా గిరగిరా తిప్పి 50 గజాల దూరానికి విసిరేశాడు. అది ఎలాగోలా లేచి భయంకర మృత్యుదేవత వలె విజృంభించి కృష్ణుని మీద పడబోయింది. అతని చెంగున దాని మీదకు ఉరికి పిడికిలితో దాని కుంభస్థలాన్ని మొత్తగా అది బద్దలైపోయింది. ఏనుగు మళ్ళీ తేరుకొని దంతాలతో పడవబోతే కృష్ణుడు ఆ దంతాలను పట్టుకొని ఏనుగును వెనకకు నెట్టుతూ దాన్ని నేలపడేసి దంతాలను పీకేసి వాటితోనే దానిని కొట్టి సంహరించాడు. తరువాత ఏనుగును తన పైకి పురిగొల్పిన మావటి వాన్ని పక్క నుంచి ఏనుగును గోల చేసి రెచ్చగొట్టిన ఇతర
దుష్టులను ఆ దంతాలతోనే కొట్టి చంపాడు. కువలయాపీడము యొక్క పీడను వదిలించుకొనిన తరువాత బలరామకృష్ణుడు ఏనుగు దంతాలను భుజాలపై పెట్టుకొని తమ మిత్రులు జయజయధ్వనులు చేస్తుండగా ప్రేక్షకులు శభాష్ అంటుండగా విజేతలై మల్లరంగాన్ని ప్రవేశించారు. శ్రీకృష్ణుడు అక్కడ చేరి ఉన్న ప్రజలను ఒక్కొక్కరిని ఒక్కోలాగా కనిపించసాగాడు. కంసునకు ప్రత్యక్ష మృత్యువుగను, మల్లులకు యమునిగను, ప్రజలకు ధర్మప్రభువుగను, పడుచులకు నవమన్మధునిగను, మూర్ఖులకు గొల్లకుర్రనిగను, దుర్మార్గులకు శత్రువుగను, భక్తులకు భగవంతుడిగను, యోగులకు పరబ్రహ్మముగను ప్రకాశించాడు. ప్రజలు ఆ దివ్య సుందరమూర్తిని కన్నులార్పకుండా చూడసాగారు. వారు ఇలా అనుకోసాగారు, వీరు నారాయణంశతో దేవకీ వసుదేవులకు జన్మించి నందుని ఇంట పెరిగినాడు. వీరిని సామాన్య బాలను భావించరాదు. ఆ నల్లని వాడు కృష్ణుడు, అతడెవరనుకున్నారు? ఈ మహుడు సాక్షాత్తు మాధవుడే, మానవ మాత్రుడు కాదమ్మా. ఎట్లాగంటే పూతన, తృణావర్త, అఘాసుర, వచ్చాసుర, కేసి, వ్యోమాసురాది అసురులను అంతమొందించినాడు. మద్ది చెట్లను కూల్చాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని గర్వం అణచాడు. నందుని రక్షించాడు. గోపికల కోరికలను తీర్చాడు. ఇంకా ఎన్నెన్నో మానవులు చెయ్యలేని మహాత్కార్యాలను చేశాడు. మల్లరంగంలో ప్రవేశించిన బలరామకృష్ణులను చూసి ప్రేక్షకులలోని సజ్జనులు ఇలా అనుకున్నారు, అయ్యో, ఏనుగుల లాంటి ముష్కరులైన ఈ రాక్షసులను ఎదుర్కోవటానికి ఈ పసిబాలకులు ఎందుకు సాహసిస్తున్నారో కదా. వద్దు, ఇది సమాన బుజ్జి కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వారించుకున్నారు అని అనుకుంటున్నారు. వాళ్ళని చూసి హేళనగా చానూరుడు ఇలా అన్నాడు, ఓహో, మహావీరులు వచ్చారా, రండి రండి. అడవుల్లో ఆవులను మేపుకుంటూ మీ గొల్ల పిల్లలందరూ మల్ల యుద్ధాలు చేసుకుంటూ మంచి పేరు గడించారట కదా. మీ శక్తి సామర్థ్యాలేంటో చూడాలని మా రాజు ముచ్చటపడి మిమ్మల్ని రప్పించాడు. ఈ ప్రజలంతా వినోదించటానికి మనం ఒక్క పట్టు పడదామా? నీ జవసత్వాలు బాగున్నవా? సాము చెయ్యగలవా? ఒంట్లో శక్తి ఉందా? లేకపోతే రాజునికి చెప్పి పాలు తెప్పించమంటావా? నా పిడికిటి పోటు పిడుగులాంటిది సుమా, వెన్న ముద్ద కాదు మింగటానికి అని వికారంగా నవ్వాడు చానూరుడు. దానికి జవాబు కృష్ణుడిలా అన్నాడు, అవును మరి, మేము చిన్నవాళ్ళము. సత్తువ ఎలా ఉంటుంది? సాములు ఎలాగా తెలుస్తాయి? గొల్లవాళ్లము. రాజునకు వినోదం కలిగించే నేర్పు ఎలా వస్తుంది మాకు? మరి మీరు మల్ల యుద్ధ విశారదులు, వజ్రము లాంటి శరీరం కలవాళ్ళు. మీతో మేము తలపడగలమా? అయినా మీ ఆహ్వానాన్ని కాదంటే మీకు అవమానం కదా. నేను నీతోనే మా అన్న ముష్టికునితోనో తలపడతాము, మల్ల యుద్ధం చేసి మీ రాజునకు ప్రీతి కలిగిద్దాము అని చెప్పగా చాణూరుడిలా అన్నాడు, ఓరి గొల్లడింపక, నాతో పోరాటానికే నీవే పాటి వాడవు. నేను మల్ల యుద్ధంలో జగత్ ప్రసిద్ధుడిని. ఈ మల్ల యుద్ధంలో పోరాటం అంటే గోపికల ముందు కుప్పిగంతులు వేయడం అనుకున్నావా? బాగా ఆలోచించుకో. ఈ చాణూరుడంటే ఎవరో నీకు తెలియదు. బ్రహ్మను శివుని కూడా లెక్క చెయ్యడు. నీవే పాటి వాడవు. ఏదో మా రాజు కోరిక తీర్చాలని నీతో యుద్ధం చేయటానికి వచ్చాను కానీ కాసుకొనము, నా నుండి తప్పించుకొని ఎక్కడికి పోలేవు. మీ తల్లిదండ్రులకు చెప్పి వచ్చావా అంటూ భీకరాకారంతో కృష్ణుడి వైపు నడిచాడు. కృష్ణుడు ఎదుర్కొన్నాడు. సింహంతోనూ ఏనుగుతోనూ కొండనతోనూ ఢీకొన్నట్లు ఇద్దరు భీకరంగా పోరాడారు.
పిడికిళ్లతో గుద్దుకున్నారు. ఇద్దరు అనేక మల్లబంధాలు ప్రదర్శించారు. కృష్ణుడు ఎన్నిసార్లు ఆ మహాకాయని నేల పడవేసినా నిపుణుడైన ఆ మల్లుడు లేచిపోయి మళ్ళీ విజృంభించేవాడు. ఒకసారి ఏనుగులాంటి చాణూరుడు కృష్ణుని కాళ్ళతో కాలు పెట్టి పడవేసి మీద పడగా కృష్ణుడు తప్పించుకుంటే వాడు నేల కరచి పడిపోయాడు. కృష్ణుడు చెంగున ఎగిరి వానిపై నిల్చున్నాడు. అదే సమయంలో బలరాముడు ముష్టికునితో భయంకరంగా పోరాడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ మహాకాయులైన మేటి మల్లులతో బాహాబాహి పోరాడుతుంటే ప్రేక్షకులు ఆందోళనతో ఇలా అనుకుంటున్నారు, అయ్యో ఈ కంసుడు ఎంతటి క్రూరుడు! కుసుమ కోమల శరీరులైన ఈ చిన్నారుల మీదికి జగజట్టులైన రాక్షసులను ప్రయోగించి వినోదిస్తున్నాడు. ఈ సభలోని పెద్దలైన ఈ అసమానమైన జోడు కుదరదని మల్ల యుద్ధం అధర్మం అని చెప్పి ఆపించరేంటో అనుకున్నారు. యువకులు బలరామకృష్ణులను చూసి ఇలాగా తలపోశారు. ఆ గోకులంలోని గోపికలు ఎంత అదృష్టవంతులో కదా! వీరితో సదా వినోదించే భాగ్యం వాళ్ళకే దక్కింది అని ఇతరులు ఇలా అనుకుంటున్నారు. రోజంతా ఈ గోపాల చూడామణితో కలిసిమెలిసి తిరిగే ఆ గోపాలకులు ఎంతటి ధన్యాత్ములో కదా అని పలు విధాలా అనుకుంటున్నారు. చాణూరుని మీద ఎక్కి నిల్చుని శ్రీకృష్ణుని ప్రేక్షకుల యొక్క ఆందోళన సానుభూతి తెలియవచ్చి ఇక ఈ ఆటను త్వరగా ముగించాలని అనుకున్నాడు. వజ్రపాతాలలాగా తమ పాదాలతో పిడికిళ్లతో మోకాళ్లతోనూ మల్లుని పొడవసాగాడు. వాని బిగి సడలినది, శక్తి సన్నగిల్లింది. అయినా ఇటు అటు కొట్టుకుంటూ లేచి నిల్చుని కృష్ణుడిపై పడబోయాడు. కృష్ణుడు వాని చేతులను పట్టుకొని బొమ్మను తిప్పినట్టు గిరగిరా తిప్పి ఆ మహాకాయాన్ని నేలకు వేసి కొట్టగా వాడు ప్రాణం విడిచాడు. అదే సమయంలో బలభద్రుడు కూడా ముష్టికుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టగా వాడు ప్రాణం విడిచాడు. అలాగే మిగిలిన మల్లులై కూటుడు, తోసలుడు, శలుడు అనే మల్లులను అన్నదమ్ములిద్దరూ అవలీలగా మట్టు పెట్టారు. మిగిలిన మల్లులు ప్రాణభయంతో పారిపోయారు. ఓటమి తెలియని ఈ మల్ల రాక్షసులను మట్టి కరిపించిన చిన్నారి గొల్ల వీరులను చూసి ప్రేక్షకులు, బ్రాహ్మణులు ఆ బాల గోపాలము ప్రీతితో కొనియాడినారు. వాద్య సంగీతాలతో పాటు ప్రేక్షకుల జయజయధ్వనాలు కంసునకు పిచ్చెత్తించాయి. 1000 ఏనుగల బలము గల కువలయాపీడ గజము కృష్ణుడిచే చంపబడింది. సాటిలేని జగత్ప్రసిద్ధులైన మల్లులు ఆ గొల్ల పిల్లల చేత చంపబడ్డారు. కృష్ణుడి చంపించాలనే తన వ్యూహం వమ్ము అయిపోయింది. కంసుడు కృష్ణుడు మొదటిసారిగా చూశాడు. తన మృత్యువు బాగా దగ్గరకు వచ్చేసిందని భయపడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. వాద్య సంగీతాన్ని ఆపివేయమన్నాడు. జయజయధ్వనులు చేస్తున్న ప్రజలను పొమ్మన్నాడు. పిచ్చిగా ఇలా కేకలు వేశాడు, ఈ వసుదేవపుత్రులను దూరముగా తరిమివేయండి, నందుని బంధించి వేసి కారాగారంలో పడివేయండి, గొల్లల ఆస్తులను స్వాధీనం చేసుకోండి, మోసగాడైన వసుదేవుని చంపివేయండి, శత్రుపక్షపాతి అయిన నా తండ్రి ఉగ్రసేనుని కూడా విడిచిపెట్టద్దు, చంపండి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా రెచ్చిపోయి వాగుతున్న కంసుని వద్దకు శ్రీకృష్ణుడు సింహములాగా లగించాడు. మృత్యువే వచ్చి మీద పడినట్టు భయంతో వణికిపోయాడు. కంసుడు సింహాసనం మీద నుంచి లేచిపోయి అలవాటు ప్రకారం కత్తి దూశాడు కానీ దానిని ఉపయోగించలేకపోయాడు. గరుడు సర్పాన్ని పట్టుకున్నట్టు కృష్ణుడు కంసుడిని పట్టుకున్నాడు. జుట్టు పట్టుకొనగా వాని కిరీటం నేలపడి పొదగబడిన మణులన్నీ చెల్లాచెదరుగా రాలిపోయాయి. అప్పటికే భయంతో కంసునకు సగం ప్రాణాలు పోయాయి. కృష్ణుడు వాన్ని కింద పడేసి జుట్టు పట్టుకొని ఎత్తైన మంచం నుంచి మల్ల రంగస్థలంకు ఈడ్చుకొని వెళ్ళి
నేల పడవేసి గుండె మీద నెక్కి కూర్చునేసరికి మిగిలిన ప్రాణాలు కూడా పోయాయి. భయంతో బిగుసుకొని చచ్చాడు కంసుడు గత 12 సంవత్సరాల్లోనూ అహర్నిశలు త్రాగుతున్నప్పుడు, కుడుచున్నప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు, నిద్రలోనూ స్వప్నంలో కూడా ఆ శ్రీహరినే ద్వేషముతోనైనా స్మరిస్తుండటం చేత దుష్టుడైనప్పటికీ భగవత్ సారూప్యమనే ఉత్తమ గతినే పొందాడు. ప్రజలలో ఆహాకారాలు చెలరేగాయి. కంసుని తమ్ములైన న్యుగోద్రాదులు యనమండుగురు బలరామకృష్ణులపై దాడి చేశారు. బలరాముడు వాళ్ళందరినీ తన ఇనుప గుదియ వంటి ఆయుధంతో హతమార్చాడు. నారద మహర్షి నారాయణ నామం చెబుతూ నాట్యం చేశాడు. బ్రహ్మరుద్రాది దేవతలు కృష్ణ స్తోత్రాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు. కంసాది సోదరులు భార్యలు రోదిస్తూ మల్లరంగంలో పడియున్న తమ భర్తల శరీరాలపై పడ్డారు. కంసుని భార్యలు ఇలాగా విలపించారు: జీవితేశ్వర, దేవేంద్రాదులను కూడా శాసించే శక్తిగల నీవు ఇలా పడియున్న, ఇంకా జీవించే ఉన్న మా యొక్క దౌర్భాగ్యాన్నే మనాలి. ప్రాణేశ్వర, నీవు చేసిన ప్రాణిహింసయే చివరకు నీ ప్రాణాలను హరించి వేసిందా స్వామి? గోపాలకృష్ణుని చంపటానికి నీచే పంపబడిన వారందరూ అతని చేతిలో తామే చంపబడినప్పుడు నీకు పండితులు ప్రబోధించలేదా? వైరమ్మ అని ఆ శ్రీహరి శరణ పొందమని అలాగ చేస్తే ఈ స్థితి వచ్చి ఉండేదా అని పలు విధాల శోకిస్తున్న స్త్రీలను ఓదార్చి మృతులను అంత్య సంస్కారాలను జరిపించమని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు అన్నతో కలిసి వెళ్ళి తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుంచి విడిపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి ఆనందానికి మేరలేదు. ఈ బిడ్డలు సామాన్య మానవులు కారు, లోకాలకు ప్రభువులు అని వారు అనుకుంటూ ఉండగా స్వామి హరిపై విష్ణుమాయను ప్రయోగించి పుత్ర వ్యామోహాన్ని కలుగజేసి ఇలా అన్నాడు: జననీ జనకులారా, మీరు మమ్ము కన్నారే గాని కంసుని వలన భయము చేత మా యొక్క బాల్య కౌమార దశలలో మా నా పాలన పోషణ చెయ్యలేకపోయారు. మాకు కూడా మీ ప్రేమను పొందే అదృష్టం లేకపోయింది. సకల పురుషార్థాలను సాధించటానికి ఉపయోగపడే శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల రుణాన్ని 100 ఏండ్లకైనా తీర్చుకొనలేము కదా. శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తల్లిదండ్రులకు తన దేహముతోనూ ధనముతోనూ సేవ చెయ్యని కుమారుడు దుష్టుడు నికృష్టుడు అనిపించుకుంటాడు. వాడు అధోలోకాలకు పోతాడు, యమునిచే శిక్షించబడతాడు. తల్లిదండ్రులను, వృద్ధులను, పుత్రులను, గురువులను, బ్రాహ్మణులను, సాధువులను, భార్యలను, శరణార్థులను సామర్థ్యముండి కూడా కాపాడనివాడు జీవన్మృతినితో సమానుడు. మమకారంగా కంసుడు మిమ్మల్ని చెరసాలలో బంధించి బాధలకు గురి చేస్తుంటే మేము ఏమీ చేయలేక ఊరుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు చెప్పగా దేవకీ వసుదేవులు మిక్కిలి మోహము చెంది పుత్రులను కౌగలించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీళ్లతో వారి శిరస్సులను తడిపారు. తరువాత మాతామహుడైన ఉగ్రసేనుణ్ణి కలుసుకొని శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: మహానుభావ, యయాతి శాపం వలన యాదవులు రాజపీఠాన్ని అధిష్ఠించలేరు కాబట్టి ఈ రాజ్యానికి నీవే అధిపతిగా ఉండు. మేము నిన్ను సేవిస్తాము. ఇతర రాజులే కాక దేవతలు కూడా నీకు కప్పం కడతారు అని చెప్పి ఉగ్రసేనుడికి రాజ్యాభిషేకం చేయించాడు. కంసుల వల్ల భయము చే ఇతర దేశాలకు పారిపోయిన యదువృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశాజులను మరలా రప్పించి ధనమిచ్చి వసతులు కల్పించి ఆనందంగా ఉండే ఏర్పాటు చేయించాడు శ్రీకృష్ణుడు. తర్వాత అన్నతో వెళ్ళి నందునకు వీడ్కోలు చెప్పవలసి ఉన్నది. ఇది శ్రీకృష్ణునికి కూడా అతి సున్నితమైన సన్నివేశం. పుట్టిన దాదిగా అతను యశోదానందనుల యొక్క సాటిలేని వాత్సల్య ప్రేమలను చూరకొన్నాడు. వారు ఏ ఇతర తల్లిదండ్రులు ఇవ్వలేనంత నిస్వార్థ ప్రేమను కురిపించిన ప్రేమమూర్తులు. కృష్ణుని తోడిదే తమ ప్రపంచముగా జీవించిన పుణ్యమూర్తులు వారు. అటువంటి
భక్తుల నుంచి దూరము కావటం భగవంతునికి కూడా ఇష్టమేనేమో. నందునితో కృష్ణుడిలా అన్నాడు, తండ్రి, మేము తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు. యశోదమ్మ, నీవు మాత్రమే మా తల్లిదండ్రి అంటూ ఇన్నాళ్ళు ఉన్నాము. ఈ విధంగా సద్ధర్మాలతో, ఉత్తమ సంస్కారాలతో ఇదివరకు ఏ తల్లిదండ్రులు బిడ్డలను పెంచారు? నీ యొక్క సజ్జనత్వం వల్లనే కదా తండ్రి. వయస్సునకు తగ్గ లీలలతో మేము ఇంత వారం కాగలిగాము. ఇక్కడ బంధువులను కొన్నాళ్ళు సంతోషపెట్టి మేము గోకులం వస్తామని అమ్మకు అందరికీ చెప్పు. మీరంతా మాకు